హల్లెలూయా! ఈ రోజుల్లో మనం చాలా మందిని చూసినట్టయితే వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వారికొచ్చిన కష్టాలు, నష్టాలను బట్టి, అపవాది తీసుకొచ్చిన ప్రలోభాలను బట్టి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జీవించుట వ్యర్థమే, నా భక్తి వ్యర్థమే అని చెప్పి అనుకునే వారిగా ఉంటారండి. ఒకానొక సమయంలో యోబు గారు కూడా తన పరిస్థితిని బట్టి, తాను కోల్పోయిన ప్రతి దాన్ని బట్టి, తాను నా యథార్థంగా జీవించడము, నేను భక్తి చేయడం వ్యర్థమే అని చెప్పి అనుకున్నాడు. ఆసాపు అనే కీర్తనకారుడు కూడా ఈ కష్టాన్ని తెచ్చే భక్తి నాకెందుకు అని చెప్పి అనుకున్నాడండి. కానీ ఎవరైతే వారి చుట్టుపక్కల ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటారో వారు ఏమి పొందుకుంటారు అని మనం చూసినట్టయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు దేవుని కనుదృష్టిని పొందుకునే వారిగా ఉంటారండి. వారి మీద దేవుడు తన కనుదృష్టిని నిలిపేవాడిగా ఉంటాడు. వారికి దేవుడు కాపుదలనిచ్చేవాడిగా ఉంటాడు. దేవుని కృపను వారికి అనుగ్రహించేవాడిగా ఉంటాడు. వారికి సకల సమృద్ధి కలుగజేసేవాడిగా ఉంటాడు. వారి నీతియుక్తమైన కోరికను దేవుడు తీర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియ దైవజనమా, నీ జీవితంలో వచ్చిన కష్టాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, అపవాదం తీసుకొచ్చిన ఇబ్బందులను బట్టి నువ్వు కృంగిపోయేవారిగా, నిరాశపడేవారిగా కాకుండా, నీవు దేవుడు తన కృపతో నన్ను ఆవరిస్తాడు, తన కనుపాప వలె నన్ను కాపాడతాడు అని చెప్పి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి మనం మరణం మట్టు వరకు ఆయన మనం సేవించినట్టయితే, ఆయన యందే భయభక్తులు కలిగి జీవించినట్టయితే మన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కటి నెరవేర్చేవాడిగా, సదాకాలము ఆ నిత్య రాజ్యమైన పరలోక రాజ్యంలో మనం నివసించే వారిగా ఉంటామండి.